హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ఒక బిగ్ బ్రేక్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి త్వరలో రాబోతున్న గ్రూప్ డి నోటిఫికేషన్కి ఎన్ని వేకెన్సీస్, ఎన్ని పోస్టులతో రాబోతుంది, అలాగే జోన్ల వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి అప్డేట్లు అయితే రావడం జరిగిందన్నమాట. అలాగే ఎవరైతే ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ అప్డేట్లో ఉంది. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. ముందుగా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెంటనే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి కిందన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. రైట్, ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ డికి సంబంధించి ఒక లెటర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు, 17th December 2024 అయితే రిలీజ్ కావడం జరిగింది అన్నమాట. ఇక రాబోయే గ్రూప్ డి నోటిఫికేషన్లో మనకి టోటల్గా 32,438 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి 14 కేటగిరీలో అయితే భర్తీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి పాయింట్స్ మెన్ బి, ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. టోటల్గా 5,058 పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ సంబంధించి 799 అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ సంబంధించి 301 అయితే ఉంది బ్రిడ్జ్ సంబంధించి. నెక్స్ట్ ట్రాక్ మెయింటైనర్కి సంబంధించి 13,187. నెక్స్ట్ అసిస్టెంట్కి సంబంధించి అయితే 257. అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూకి సంబంధించి 2,587. అసిస్టెంట్ టీఆర్డీకి సంబంధించి 1,381 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ఎస్ఎన్టీకి సంబంధించి 2,012 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ లోకో సెట్కి సంబంధించి డీజిల్లో 420 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ లోకో సెట్కి సంబంధించి ఎలక్ట్రికల్లో చూసుకుంటే 950 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషన్ సంబంధించి ఎలక్ట్రికల్లో చూసుకుంటే 744 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీలో చూసుకుంటే 1041 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్లో చూసుకుంటే 624 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇలా మనకి ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 32,438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ జోన్ల వైజ్గా కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కోర్కి సంబంధించి అంటే ఈస్ట్ కోస్ట్కి సంబంధించి 967 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఎస్సీఆర్కి సంబంధించి చూసుకున్నట్లయితే 1,642 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీఆర్కి సంబంధించి 1,337 పోస్టులు ఉన్నాయి. ఎస్ఆర్కి సంబంధించి ఇక్కడ మనకి 2,249 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇలా మనకి నెక్స్ట్ అన్ని జోన్లకి సంబంధించి కూడా మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి అన్ని జోన్లకి సంబంధించి. నోటిఫికేషన్లో మనకి ఉన్నటువంటి పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది చూసినట్లయితే చాలామందికి ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అలాగే చాలామంది క్వాలిఫికేషన్ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఈ అప్డేట్ ద్వారా మనకి ఈ క్వాలిఫికేషన్ సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఏంటి అది అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూసుకోండి పాయింట్స్ మెన్ బి, ఇందులో మనకి 5,058 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి ఓన్లీ 10th క్వాలిఫికేషన్ అయితే ఉందన్నమాట. కేవలం ఈ పాయింట్స్ మెన్ బికి సంబంధించి పోస్టులు మాత్రమే 10th క్వాలిఫికేషన్ ఉంది. మిగతా పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో లేదా అప్రెంటిస్షిప్ చేసి ఉంటారో వాళ్ళైతే మిగతా పోస్టులకు అయితే ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో గ్రూప్ డి నోటిఫికేషన్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ మెన్ బి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి 5,058 పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగతా పోస్టులు అనేవి కూడా మనకి ఐటీఐ క్వాలిఫికేషన్తో అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. రైట్, ఇది మనకి గ్రూప్ డి నుండి వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో ఉంటుంది, పిన్ చేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. మీకు అక్కడ వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను, ఇలాంటి గ్రూప్ డి నోటిఫికేషన్. అలాగే ఎలాంటి లేటెస్ట్ జాబ్స్ పైన సరే వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది.